ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటే మనుషులు ఎందుకు ఇలా తయారవుతున్నారని అనాల్సి వస్తుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు దగ్గర ఓ ఆవిడ తనకి ఒక అబ్బాయితో సంబంధం ఉంది. కానీ ఆ అబ్బాయికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఇక ప్రియుడు తనతోని మాట్లాడట్లేదని, తనని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఎలాగైనా ప్రియుడి భార్యకి సంబంధించి తన ప్రాణాలు తీయాలి అనుకొని ఒక యాక్సిడెంట్ ని సృష్టించింది. ఎస్, మీరు విన్నది నిజమే. తానే ఒక యాక్సిడెంట్ సృష్టించి అయ్యయ్యో మీకు యాక్సిడెంట్ అయిందా అని చెప్పేసి తన హాస్పిటల్కి తీసుకువెళ్ళి అక్కడుండే హాస్పిటల్లో హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది. ఎస్, హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ఆమె ప్రాణాలు పోయేలాగా తీసుకొచ్చింది అనమాట. ప్రజెంట్ ఈ ఘటన వైరల్ గా మారడంతో ఆ అమ్మాయిని అయితే ప్రజెంట్ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఈ విషయానికి సంబంధించి మనం కంప్లీట్ గా మాట్లాడుకుంటే ఆ అబ్బాయి పేరు నలుగురితో పాటు ఒక అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అందులో కొంచెం విచారణ చేసినప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆవిడ హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చింది. అంటే ఈ హెచ్ఐవి ఇంజెక్షన్లు ఏంటి అంటే ఆల్రెడీ హెచ్ఐవి ఉన్న పేషెంట్కి సంబంధించి ఆ బ్లడ్ తీసుకున్నప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఇచ్చిన ఇంజెక్షన్ని కానీ మనకి ఆ సిరింజిని పైన నిడిల్ తీయకుండా మనకి అదే సిరింజి ఇన్సర్ట్ చేస్తే మనకు కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తీను ఒక డాక్టర్ కాబట్టి, వసుంధర అనే అమ్మాయి ఒక డాక్టర్ కాబట్టి ఆ అమ్మాయి తెలుసుకొని ఆహా వీడికి ఇప్పుడు నేనంటే ఇష్టం లేదు, అందుకోసం అని చెప్పేసి వీడు ఇంకొక దాన్ని పెళ్లి చేసుకున్నాడు, అందుకోసం అని చెప్పేసి ఆమె ఏం చేసింది, ఆ హెచ్ఐవి ఇంజెక్షన్ ఏదైతే ఉందో తినకి ఇన్సర్ట్ చేసింది అనమాట. యాక్సిడెంట్ అయింది కదా, చిన్న ఇంజెక్షన్ అని చెప్పేసి చెప్పడంతో ఇక ప్రజెంట్ తననైతే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో ఆ అబ్బాయికి సంబంధించి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంటే వీళ్ళు ఎప్పుడో చిన్నప్పుడు ప్రేమించుకున్నారు, ఈ అబ్బాయి ఇంకా ఈ అమ్మాయి. కానీ ఆ అమ్మాయికి ఇంకా అబ్బాయి మీద ప్రేమ అలాగే ఉంది. ప్రేమ ఉంటే తప్పు కాదమ్మా, మనుషుల్ని చంపాలి అనుకోవడమే తప్పు. ఎందుకు ఇంత దారుణానికి దిగజారాల్సిన అవసరం మీకు ఏమొస్తుంది? అంటే ఎవరైనా ఒక వ్యక్తికి సంబంధించి వాళ్ళ పర్సనల్ లైఫ్లో మీరు ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఏంది? ఆ వ్యక్తి తన పర్సనల్ లైఫ్ చూసుకుంటున్నాడు అన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని చంపాల్సిన అవసరం నీకేమొచ్చింది? అదే కాకుండా ఈ వసుంధర అనే అమ్మాయి హెచ్ఐవి ఇంజెక్షన్ని ఇచ్చాను అని చెప్పేసి కూడా తను ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు పోలీసులు అయితే ప్రజెంట్ ఆ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ బ్లడ్ శాంపుల్స్ని తీసుకొని ఆ పేషెంట్కి సంబంధించి గవర్నమెంట్కి అయితే శాంపుల్స్ పంపించడం జరిగింది. మరి ఏంటి ఎందుకంటే ఆ ఫారెన్సిక్ వాళ్ళకి ఆ శాంపుల్ పంపిస్తే అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా తెలుస్తుంది కదా. ఈ నర్సుగా పనిచేస్తుందంట ఈ అమ్మాయి. మరి నర్సుగా పనిచేస్తుందా, డాక్టర్గా పనిచేస్తుందా అనేది కొద్దిసేపు మనం పక్కకు పెడితే, నువ్వు హాస్పిటల్లో పనిచేస్తూ ఒక డాక్టర్ అయి ఉండి నీవు చేయాల్సిన పని ఇదా? అంటే హెచ్ఐవి నుంచి జనాల్ని దూరంగా ఉంచడం కాకుండా జనాలని దాని బారినే పడి చనిపోయే విధంగా ఎందుకు చేయడం? ఇప్పుడు ఆ ఇంజెక్షన్కి సంబంధించి ఫర్దర్గా అమ్మాయి బాడీలోంచి తీయడం కష్టం. ఒక్కసారి అది మనకు అటాక్ అయింది అంటే ఫర్దర్గా దాని కాంప్లికేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. అలాంటిది ఇలా సిరంజెస్ ద్వారా అటాక్ అయింది అంటే ఇంకా దారుణంగా ఉంటాయి. మరి నీ ప్రియుడి కోసము ఆయన భార్యను చంపినా సరే, ఇప్పటికైనా వాడిని ఒప్పుకుంటాడంటే ఒప్పుకోడు కదా. నా భార్యను చంపినా రేపటి రోజు నన్ను చంపవన్న గ్యారంటీ ఏందని చెప్పొచ్చు అడుగుతాడు. అప్పుడేం చేస్తారు? ఇలాంటి కేసులు ఎక్కువ అవ్వడంతో ప్రజెంట్ వీళ్ళందరికీ సంబంధించి ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని కూడా పోలీసులు అయితే చెప్పుకోరు. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ల వృత్తి చేయకుండా అక్రమంగా డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళకి లేనిపోని రోగాలని చెప్పి కూడా చెప్పేవాళ్ళు చాలామంది. ఇలా ప్రతి వృత్తికి సంబంధించి వాళ్ళ వృత్తిని అడ్డం పెట్టేసి వాళ్ళ వృత్తిని అడ్డం పెట్టుకొని దాని నుంచి డబ్బులు సంపాదించాలి అనుకునే వాళ్ళు రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. కానీ ఇలా ప్రియుడి కోసం అటు ప్రియుడి భార్యనే చంపడము, అది కూడా ఎప్పుడో స్కూల్లో లవ్ స్టోరీ చేసుకున్న దానికి సంబంధించి యాక్సిడెంట్ చేసి అయ్యయ్యో పాపం నేను తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్ళి దాని తర్వాత ఇంత కుట్ర పండింది అని చెప్పేసి ఎట్టకేలకు దానికి సంబంధించి కంప్లీట్గా అయితే ఒక నలుగురు అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగస్వామ్యంగా ఉన్న వాళ్ళని తన ఫ్రెండ్, అదేవిధంగా ఈ అమ్మాయి ఇంకా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అట్లా కీప్ వాచింగ్ మనం టీవీ.